కుమ్మరించుము కుమ్మరించుము పరిశుద్ధాత్మను, కుమ్మరించుము కుమ్మరించుము పరిశుద్ధాత్మను. ఆదరించడి ఆదరణకర్తను, ఆదరించడి ఆదరణకర్తను. ఈ అంత్య దినములలో అందరిపైన కుమ్మరించుము, ఈ అంత్య దినములలో అందరిపైన కుమ్మరించుము. కుమ్మరించుము కుమ్మరించుము పరిశుద్ధాత్మను, కుమ్మరించుము కుమ్మరించుము పరిశుద్ధాత్మను. భక్తులందరిపైన కుమ్మరించగా అద్భుతములెన్నో చేసిరి. ప్రవక్తలందరిపైన కుమ్మరించగా అద్భుతములెన్నో చేసిరి. ఎండిన ఎముకలకు ఆజ్ఞాపించగా జీవము కలిగి మాట్లాడేను. ఎర్ర సముద్రమును చీల్చగా ఆరిన నీలగా మారేను. ఈ అంత్య దినములలో అందరిపైన కుమ్మరించుము, ఈ అంత్య దినములలో అందరిపైన కుమ్మరించుము. కుమ్మరించుము కుమ్మరించుము పరిశుద్ధాత్మను, కుమ్మరించుము కుమ్మరించుము పరిశుద్ధాత్మను. The name of Jesus, Holy Spirit. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నీ ఘనమైన నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినములో ఉదయకాలములో నీ పాద సన్నిధిలో చేరి నీ పరిశుద్ధమైన నామమును పూజిస్తుండగా మా ప్రార్థన మీరు అంగీకరించుమని, మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత నన్ను అభిషేకించుమని, నా ప్రక్కలో మీరు నిలువమని, నన్ను నీ సిలువ చాటున మరుగుపరచుమని, నా నోటిని బూరగా మీరు వాడుకోమని, వినగలిగే మంచి మనసు మంచి హృదయాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించుమని, చేరవచ్చిన నీ బిడ్డలందరి కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనకు వెళ్ళే సహోదరి, ప్రతిదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, ప్రతి ఆదివారము ఆరాధనకు వెళుతూ ప్రతిదినము దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ క్రమముగా దేవుని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి ఒక దినాన సడన్ గా ఏదో బలహీనత ఆమెను వెంటాడింది. ఈ బలహీనత, ఈ వచ్చినటువంటి వ్యాధి, వచ్చినటువంటి వేదన, సమస్య ఎక్కడికి వెళ్ళినా ఆమెకు స్వస్థత దొరకలే. నా దగ్గరకు ప్రార్థన సహాయం కొరకై ఆ సహోదరు వచ్చింది. అయ్యా, నేను ప్రతిదినము వాక్యాన్ని చదివినటువంటి వ్యక్తిని, ప్రతి ఆదివారమును క్రమము తప్పకుండా నేను దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించినాను, మందిరానికి నేను వెళ్ళినాను. అనుకోకుండా ఏమైందో ఏమో, ఇగో నాలో ఒక బలహీనత నన్ను వెంటాడుతున్నది. ఎప్పుడు కూడా చీకటి శక్తులే నన్ను వెంటాడుతున్నాయి. ఎప్పుడు కూడా నిరుత్సాహమైనటువంటి స్థితిలో నేనున్నాను. నా పరిస్థితి ఇది అని చెప్పి మాకు తెలియజేసినప్పుడు నేను ఆమెతో ఒక మాట మాట్లాడినాను. అమ్మ, ఈ బాధ అంతా కూడా నువ్వు యేసయ్యకు చెప్పినావా అని అడిగినాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బాధ అంతా కూడా నాకు తెలియజేసినట్టే నువ్వు యేసయ్య కూడా నీ బాధను తెలియజేసినావా అని అడిగినప్పుడు ఆమె తన మాట తడబడిపోతా ఉన్నది. అమ్మ, ఇన్ని సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి గుడికి పోతున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు అని చెప్పినావు, కానీ
ఆమెలో నుంచి ఒక మాట కూడా రాలేదు. ఆమెకు అర్థం కాలేదేమో అని చెప్పి నేను అడిగినాను, అమ్మా నీకు యేసు ప్రభు తెలుసా అని అడిగినాను. ఆమె సమాధానం ఇవ్వలేదు. హల్లెలూయా. ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాలి, యేసును చూడాలి అనేటువంటి ఉద్దేశము చాలా మందికి తక్కువ. రోగం పోతే చాలు, దయ్యం వెళ్ళిపోతే చాలు, బాధ నుంచి విడుదల పొందే చాలు, అంతేగాని నేను యేసును చూడాలి, యేసుకు నా బాధ చెప్పాలి, యేసుతో నా జీవితాన్ని నేను గడపాలి అన్నటువంటి వ్యక్తులు చాలా మంది తక్కువ. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో నేను దినములో చదువుకున్నటువంటి భాగంలో ఒక స్త్రీ ఉన్నది. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. ఎన్ని సంవత్సరాలట? 12 సంవత్సరాల నుంచి కూడా తన బాధ, తన వేదన ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి, అక్కడ వాక్యములో ఉంటది, తనదంతా కూడా వ్యయపరచుకొని హల్లెలూయా తిరగరానటువంటి ఇక స్థలం అంటూ లేదు, వెళ్ళనటువంటి డాక్టర్ లేడు, ఇక డబ్బులు అయిపోయినాయి, బంగారం కూడా పెట్టింది, ఉన్నటువంటి భూమి జామలు అమ్ముకున్నది, అయినా ఆమె రోగము వస్తుంది కాలే. హల్లెలూయా. కానీ ఆమెకు ఉన్నటువంటి ఒక మంచి మనసు ఏమిటంటే నేను తప్పకుండా బాగవ్వాలి. హల్లెలూయా. ఎందుక నేను తప్పకుండా బాగవ్వాలి, నేను బాగవ్వకుండా నా జీవితాన్ని ఇలా లేని రోగంతో నా జీవితాన్ని నేను పాటు చేసుకోను, నేను తప్పకుండా స్వస్థత పొందాలి అనేటువంటి ఆలోచన ఆమెలో ఉండింది. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం అనే ఉద్దేశంతో వస్తే అది అంతటి పూర్తే తప్ప నువ్వు మారు మనసు కలిగి జీవించడం ద్వారా, యేసును నీ హృదయంలో చేర్చుకోవడం ద్వారా జీవిత కాలం అంతా కూడా ఇంకొకరికి ఆశీర్వాదకరంగా, ఇంకొకరికి దీవెనకరంగా నీవు ఉంటావు అనే సంగతి ఈ సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈమె కూడా అనుకున్నది నేను తప్పకుండా బాగవ్వాలి అని అనుకున్నది. అనుకొని తనకు ఉన్నదంతా కూడా వ్యయపరచుకున్నది, తనకు ఉండినటువంటి డబ్బంతా కూడా అయిపోయింది, తిరగరానటువంటి ప్రదేశం అంటూ ఇక ఏం లేదు. చివరికి ఆమెకు వచ్చినటువంటి మంచి ఆలోచన ఏమిటంటే నేను యేసయ్య యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటాను. హల్లెలూయా. ఏమనుకున్నదట? యేసయ్య యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటాను, నేను బాగుపడతాను అని అనుకున్నది. వెంటనే ఆ జన సమూహంలో వేల మంది ఉన్నారు, కిక్కిరిసిపోయినటువంటి జనం. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ జనమే. యేసు ప్రభు ఇంటిలో ఉన్న ఆ కుటుంబం అంతా కూడా జనమే. ఒక ఇంటిలో యేసు ప్రభు ఉంటే ఆ కుటుంబం అంతా జనము, వాకిట్లో కూడా జనమే. ఒక వ్యక్తిని ఆయనకు సెలవు లేక పైకప్పు విప్పి యేసయ్య ముంగట దించినటువంటి సందర్భం. ఈమె కూడా యేసయ్యను చూడాలి, యేసయ్య యొక్క వస్త్రపు చెంగు ముట్టాలి అన్నటువంటి ఆలోచన, గట్టి నిరీక్షణ ఆమె కలిగి ఉన్నది. యేసయ్య యొక్క వస్త్రపు చెంగు ముట్టడానికి ప్రయాసపడ్డది. హల్లెలూయా. అలాంటి అట్టి పరిస్థితి ఇట్టి మధ్యాహ్న కాలంలో, ఇట్టి పరిశుద్ధ దినములో జ్ఞాపకం చేస్తున్నాను. మీకు యేసయ్య కావాలి, ఆ యేసయ్యనే పరిచయం చేస్తున్నాం ఇక్కడ. ఆ యేసుక్రీస్తు ప్రభువే నీకు స్వస్థతనిచ్చేవాడు, యేసుక్రీస్తు ప్రభువే నీకు రక్షణనిచ్చేవాడు. ఒక దినాన యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి చదువుటకే నిలుచున్నారు. నిలిచినప్పుడు వచ్చినటువంటి పాఠ్యభాగం ఏమనగా పేదలకు సువార్త ప్రకటించుటకు దేవుడు తన ఆత్మచేత నన్ను అభిషేకించున్నాడు అని లేఖన పాఠ్యభాగమును ఆయన చదువుతుండగా ఇట్టి వాక్యము నేటి దినములో ఈ వినికిడిలో నెరవేరుడుగాక అని అన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్నారు, ఏమన్నారు? ఆయన మీద సనుగు అన్నారు, ఆయన మీద గుణిగినారు, అంతేకాకుండా ఆయనను చంపాలని చూసినారు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు మేము బాగుపడాలి, మా బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారాలి, మా జీవితంలో మార్పు రావాలి అనే ఆలోచన పక్కన పెట్టి ఆయన మీద ఏమనుకున్నారు? వీళ్ళు గుణిగినారు, సనిగినారు, ఆయనను చంపాలని ఆలోచన చేసినారు. ఇట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో ఉంటుండగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చినటువంటి దేవుడు మన మధ్యలో దేవుడు ఉంటుండగా దీవెన చేత నింపబడాలని, మారు మనసులో నింపబడాలని, దేవుని ఆత్మ చేత నింపబడాలని, దేవునికి హృదయాన్ని సమర్పించుకోవాలని ఏ ఒక్కరు ఎదురు చూసినా, ఏ ఒక్కరు ఆశపడి ఇంటి సమయంలో దేవుని సన్నిధిలో గడిపిన దేవుడు వారిని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. 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 గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అడిగినారు, ఏ ఉద్దేశంతో నువ్వు ఇట్లా మాట్లాడతావు, ఏ ఆలోచనతో మాట్లాడినావు, ఏ అధికారంతో నువ్వు ఈ మాటలు మాట్లాడినావు అని చెప్పి యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పినారు వారికి. లూకా సువార్త 4వ అధ్యాయము సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాట విని అనుగ్రహంతో నిండుకొని
తలకిందులుగా పడదోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకుని పోయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెత్తి మీద చేతులు ఉంచాలని కోరుకునేవారు చాలా మంది ఎక్కువ. మా బతుకులు మారాలి, మా హృదయం మారాలి, మేము మారు మనసు పొందాలి, మేము రక్షణ అనుభవంలో ఎదగాలి, దేవుడితో నడవాలి, దేవుడితో గడపాలి, దేవుడిలో మేము ఫలించాలని ఆశపడేవారు చాలా తక్కువ. యేసు ప్రభు పాత నిబంధన గ్రంథములో జరిగినటువంటి సంఘటనలు వారికి తెలియజేస్తున్నారు. అయ్యా, నయమాను అనేటువంటి ఒక వ్యక్తి, ఆయనకు కుష్ఠరోగం ఉండింది. ఒక చిన్న పాప నయమానుకు తెలియజేసింది, ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడయ్యా, అక్కడికి నువ్వు వెళితే నీ రోగం పోతుంది, నువ్వు బాగైపోతావని ఒక చిన్న పాప చెప్పినటువంటి మాట నయమాను తన కుటుంబం విన్నది. నయమాను ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి రాజులకు ఒక వర్తమానం పంపినాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత ఎప్పుడు నీ దగ్గరికి వస్తుంది అంటే యేసయ్యను చూడాలి అని అనుకున్నప్పుడే, యేసయ్యను వెంబడించినప్పుడు మాత్రమే స్వస్థత, రక్షణ, మారు మనసు, నెమ్మది, సమాధానం నీకు దొరుకుతుంది. ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఎలీషా భక్తుని దగ్గరికి నయమాను వచ్చినాడు. నయమాను వచ్చిన తర్వాత ఎలీషా భక్తుడు అంటున్నాడు, అయ్యా, యోర్దాను నదిలో 7 మారులు నువ్వు మునుగువయ్యా, నీ రోగం పోతుంది అని చెప్పబడినప్పుడు ఆ నయమాను వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు మునిగిన వెంటనే అతని దేహము పసిపిల్ల దేహం వలె ఆయన. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి దేవుడే యెహోవాయే తప్ప మరి ఒక దేవుడు లేడని నయమాను సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి చూడక, ఆయన యొక్క ప్రత్యక్షతను అనుభవించక, రోగం పోతే చాలు, మా వేదనలు పోతే చాలు, మా కష్టాలు పోతే చాలు అనుకున్నటువంటి వారికి మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే విశ్వాసంతో ఆయన చూడాలనుకుంటారు, ఎవరైతే విశ్వాసంతో కాలంలో మనతో కూడా ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏలియా భక్తునికి దేవుడు అంటాడు, అయ్యా, కరువు వచ్చింది, ఎక్కడ నేను బతికేది అని అన్నప్పుడు ఏలియాతో యెహోవా దేవుడు అంటాడు, నువ్వు సారెపాతు అనే గ్రామానికి నువ్వు వెళ్ళు, అక్కడ పోషించుటకు ఒక విధవరాలు ఉన్నది. హల్లెలూయా. ఏలియా భక్తుడు ఆ గ్రామానికి వెళ్ళగానే ఆమె ఊరి బయట పూలను ఏరుకుంటూ ఉన్నది. ఆయన అంటున్నాడు, అమ్మా, నాకు తాగడానికి ముఖ్యుడు మంచినీళ్ళు లేకపోతుంది, అంతేకాకుండా నాకు ఒక చిన్న అప్పకు చేసి ఇవ్వకపోతుంది అంటే ఆమె అంటుంది, అయ్యా, నా యొక్క ఇంటి లోపల పట్టెడు పిండి, కుండలో నూనె తప్ప మరేమీ నా దగ్గర లేదు అని చెప్పి ఆమె చెప్పినప్పుడు దైవజనుడు అంటాడు, అమ్మా, భయపడకు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. హల్లెలూయా. ఆమె చెప్పినట్టు చేసింది. ఆ కరువు కాలం అంతా 3.5 సంవత్సరాలు దైవజనులు పోషించింది. ఆమె కూడా కుటుంబం పోషింపబడ్డది, అనేకులకు ఆహారాన్ని పంచింది. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సారెపాతు అనే గ్రామానికే ఏలియా భక్తుని ఎందుకు దేవుడు పంపినాడంటే ఆమె విశ్వాసము కలిగినది. హల్లెలూయా. కనపరిచేటువంటి వ్యక్తి కనుక దేవుడు ఆమె దగ్గరికి దైవజనుడైనటువంటి ఏలియా భక్తుని పంపినాడు. హల్లెలూయా. విశ్వాసం లేకుండా, నేను యేసును రక్షకునిగా అంగీకరించకుండా, నేను వాక్యము చదవకుండా, నేను ప్రార్థన చేయకుండా నా బ్రతుకు మారాలి, నా బ్రతుకులో ఆశీర్వాదం రావాలని ఎవరు కోరినా అది నామకార్థం, అది అజ్ఞానమే అని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నా. నీకు ఉండవలసినది చురుకైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం వేరు, చురుకైన విశ్వాసం వేరు. యేసును వెంబడించాలి, ఆయనతో జీవితాన్ని గడపాలి, నా బ్రతుకును, నా హృదయాన్ని ఆయనకు సమర్పించాలి, నేను పరిశుద్ధంగా జీవించాలని ఏ ఒక్కరు కోరినా వారిలో ఉండడానికి ఇష్టపడే దేవుడు. ఇంతకుముందే తెలియజేసినాను, పరలోకములో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ పరలోకములో ఉన్నటువంటి వాతావరణాన్ని మనం కల్పియాలి. ఒక అమెరికా నుంచి ఒక దొర వచ్చినప్పుడు ఆ దొర తినడానికి భోజనం ఏర్పాటు చేస్తారు. అతడు ఏం తాగుతాడో అటువంటి పరిస్థితులను కల్పిస్తారు. మరి పరలోకంలో ఉండేటువంటి దేవుడు భూమి మీద నీతో నాతో ఉండడానికి, మనతో కూడా ఉండడానికి ఆయన వచ్చినప్పుడు అట్టి వాతావరణాన్ని మనం కలిగించాలి. కనుక చురుకైన విశ్వాసం కలిగి జీవించాలి. ఎవరు విశ్వాసం లేకుండా నేను అద్భుతములు చూడాలి, మహత్కార్యాలు చూడాలి, నా బతుకును మార్చుకోవాలని ఏ ఒక్కరు ఆశపడినా నా జీవితంలో నెమ్మది ఉండదు. కనుక ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నా, విశ్వాసముతో దేవుని సన్నిధిలో మీరుంటే 7 దినములు తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నీ రోగం ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ బాధ అయినా తొలగించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఒకసారి ఒక సహోదరి క్యాన్సర్ రోగం వచ్చింది. హల్లెలూయా.
క్యాన్సర్ రోగం వచ్చి ఆ డాక్టర్ అన్నారట ఈమె 7 దినాలే బ్రతుకుతుంది అని డాక్టర్లు నిర్ధారణ చేసినారు. అనేకులు